ఉంది. మనం లాస్ట్ 16 ఇయర్స్ నుంచి మనం జర్నీ చేస్తున్నాం. విత్ యావరేజ్ యాన్యువల్ టర్నోవర్ చూసుకుంటే మనకి లాస్ట్ మార్చ్ 2020 నాటికి 2250 crores టర్నోవర్ చేస్తున్నాం మనం. అండ్ ఇట్ ఈస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. So you feel very proud, friends, because our Vestige companies are number 1 direct selling company in India and 300 plus products ఉన్నాయి. సో ఆల్ ఆర్ జిఎంపీ సర్టిఫైడ్ అండ్ 2 ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం. అలాగే మనకి R&D ఫెసిలిటీ కూడా మనకు ఉంది. ఓకే, అండ్ మనకి 2 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ బేస్ కూడా ఉంది. అండ్ 5000 పికప్ సెంటర్, ఫ్రెండ్స్. సో పికప్ సెంటర్స్ నథింగ్ బట్ ఏంటంటే అవుట్లెట్స్ అంటారు. లైక్ మనకి ఎలాగైతే బయట రిలయన్స్, మోరు, స్పెన్సర్స్ ఎలాగైతే అవుట్లెట్స్ ఉన్నాయో అలాగే మనకి వెస్టేజ్ కంపెనీ అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. సో యూ కెన్ పర్చేస్ ద ప్రొడక్ట్స్ ఓవర్ దేర్ అండ్ ఆల్రెడీ గ్లోబల్ 9 countries. So it is very, very, very proud moment that we are Vestigians, very proud to say that our Vestige company is an Indian international company. So saturated to 9 plus countries. Like మన దుబాయ్లో ఉన్నాం, బెహరీన్, బంగ్లాదేశ్, నేపాల్, ఒమాన్, థాయిలాండ్, గానా. ఓకే, అండ్ we are planning and we are vision to go 2025 నాటికి 50 దేశాలకు వెళ్ళాలని కంపెనీ ఒక విజన్ తో వర్క్ చేస్తున్నామండి. ఓకే, అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ మీరు ఈ స్లైడ్ లో మీరు అన్ని క్లియర్ గా చూడొచ్చు. మన కంపెనీ తాలూకా సర్టిఫికేషన్స్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్. అండ్ వీటిలో నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జిఎంపీ సర్టిఫికేషన్ అండి. అలాగే హెడ్సా, హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంటరీ అసోసియేషన్ అండ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అవార్డ్ లీడర్స్ ఏషియా. అలాగే మన మిస్టర్ గౌతమ్ బాలి మన కంపెనీ ఎండికి బెస్ట్ సిఇఓ అవార్డు కూడా వచ్చిందండి. అండ్ హలాల్ సర్టిఫైడ్. ఓకే, అండ్ it's a very prestigious thing is that మనం బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అండి. సో వాట్ యూ మీన్ బై న్యూట్రాసిటికల్? ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫార్మాసిటికల్, రైట్? సో బయట మనం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, హెల్త్ ఇష్యూ వస్తే మనం ఫార్మాసిటికల్ మీద డిపెండ్ అవుతాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ గా మనకి న్యూట్రాసిటికల్ అండ్ మన కంపెనీకి బెస్ట్ న్యూట్రాసిటికల్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫినామినల్ ఫెస్ట్. నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు కూడా మనకు వచ్చింది 2019 లో. అండ్ మీకు ఇక్కడ స్లైడ్ లో చూపిస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం, ఫర్ ద 4th time. సో ఎవ్రీ ఇయర్ మనం ఒక్కొక్క జంప్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ దీని గురించి కొంచెం మాట్లాడతాను. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్. సో ఒక మలేషియా అనే ఒక కంట్రీలో కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. అలాగే ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ లో టాప్ 100 లో మాత్రమే లిస్ట్ అయ్యే కంపెనీస్ అండి, ఫ్రెండ్స్. సో అందులో టాప్ 100 లో వెస్టేజ్ మాత్రమే ఇండియా నుంచి సెలెక్ట్ అయింది. సో మనం చూసుకుంటే 93rd, 66th అండ్ 30th ప్లేస్ లో ఉన్నాం, ఫ్రెండ్స్. సో గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెస్టేజ్ కంపెనీ అండ్ ఈస్ వెరీ హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ. సో మనం వరల్డ్ లో 30th ప్లేస్ లో ఉన్నాం, ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద బెంచ్ మార్క్. అండ్ నెక్స్ట్ 2025 నాటికి వీఆర్ ఇన్ ద టాప్ 10. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొడక్ట్ ప్రొఫైల్ మీకు చూపిద్దాం. అండ్ ఆల్రెడీ మీకు ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొడక్ట్స్ లో కొట్టేసరికి ఫస్ట్ కేటగిరీ ఇమ్యూనిటీ బూస్ట్. సో వీఆర్ వెరీ లక్కీ, ఫ్రెండ్స్, బికాస్ ఇమ్యూనిటీ గురించి మనం లాస్ట్ 3-4 months నుంచి మనం తెలుసుకుంటున్నాం కదా. లైక్ ఏంటంటే ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ ఏంటి అని. సో ఇమ్యూనిటీ గురించి ఆర్ కంపెనీ వెస్టేజ్ లాస్ట్ 16 years నుంచి మనం చెప్తుంది. సో అందులో కొన్ని ప్రొడక్ట్స్ మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వచ్చేసరికి స్పెర్లోనా. సో స్పైరల్లోనా, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ స్పైరల్. ఇట్ ఈస్ మనకి ఏంటంటే స్పైరల్ ఆకారంలో ఉంటుంది. ఇది మనకి సముద్రం అడుగున దొరికే ఒక నాచు పాచి అంటారు, బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఓకే, ఇందులో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ విటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తో పాటు ఫ్లవనాయిడ్స్, బీటా కెరోటిన్స్ కూడా ఉంటాయి, ఫ్రెండ్స్. ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లెవెల్స్ బాగా పెరుగుతుంది. లైక్ హైపోగ్లైసిమియా లెవెల్స్ రెగ్యులేట్ చేసుకోవచ్చు, షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ద బెస్ట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఏదైనా ఉంది అంటే మన బాడీకి ఏమేమి కావాలో అవన్నీ కూడా స్పిరల్లో దొరుకుతాయి, ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఫౌండెడ్ బై మిస్టర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఇది ఏంటంటే మొరిండా సిట్రోఫోలియా అనే ఒక ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, ఫ్రెండ్స్. ఇది బంగాళాదుంప ఆకారంలో ఉంటుంది. సౌత్ ఏషియన్ కంట్రీస్ లో అంటే బాగా ఉష్ణం ఉన్న ప్లేస్ లో బాగా ఇది పెరుగుతుంది అనమాట. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే కణపోషక విధానం అంటే న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్, ఆవు ముర్రుపాలు అంటారు. సో లైక్ ఇది జున్ను పాలు కూడా అనుకోవచ్చు. సో ఇందులో ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్. అంటే రోగ నిరోధక కారకాలని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీబాడీస్ ఇందులో ఎక్కువ ఉంటాయి. అండ్ రీసెంట్లీ ఫ్యూ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ విత్ కరోనా వైరస్. వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ ప్లాస్మాను డొనేట్ చేయమంటారు. ఆ ప్లాస్మాలో ఏముంటుందంటే యాంటీబాడీస్ ఉంటాయి. సో ఎవరైతే కొలెస్ట్రాల్ రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్ళకి యాంటీబాడీస్ తో పాటు అండ్ ఇది 2 years పిల్లల దగ్గర నుంచి దీన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. సో దీన్ని తీసుకోవడం వల్ల పిల్లల్లో తరచూ జలుబు, దగ్గు, తుమ్ములు, ఇటువంటి కఫం పెరిగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎటువంటి ఎలర్జీస్ ఉన్నా కూడా కొలెస్ట్రాల్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు అలోవెరా, ఇట్స్ ఏ మన వరల్డ్ చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ కూలెంట్. ఓకే, మన బాడీని ఎప్పుడు కూడా చల్లగా ఉంచడానికి చూసుకుంటుంది. అండ్ ఇది న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా అనొచ్చు.
ఇందులో విటమిన్ ఏస్ ఉంటుంది, స్కిన్ కి హెయిర్ కి చాలా మంచి ప్రొడక్ట్. అండ్ నేనైతే పర్సనల్ గా రికమెండ్ చేసేది ఏంటంటే నా ఫేవరెట్ ప్రొడక్ట్ కూడా చెప్పవచ్చు. ఎందువల్లంటే అలోవెరా ఇట్స్ అ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ లైక్ సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్ అండ్ ఇట్స్ ఫుడ్ సప్లిమెంట్. అండ్ కమింగ్ టు ఆమ్లా 10 టైమ్స్ వైటమిన్ సి, ఇందులో అస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆరెంజెస్ కన్నా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది, లెమన్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఉసిరి. ఓకే, ఇది మనకి కేవలం 185 రూపీస్కి మనకు దొరుకుతుంది. 60 సప్లిమెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం స్పెర్లునా గురించి. 1 గ్రామ్ స్పెర్లునా ఈక్వల్ టు, సో ఈ స్లైడ్ లో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇవన్నీ తింటే మన బాడీకి ఎన్ని విటమిన్స్ ఎన్ని మినరల్స్ వస్తాయో 1 గ్రామ్ స్పెర్లునా ఈక్వల్. సీ హియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 27 యాపిల్స్ ఫ్రెండ్స్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్ 27 యాపిల్స్ ఫర్ ఎ డే? సో హైలీ ఇంపాసిబుల్, రైట్? సో ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని దూరం పెట్టుకోవచ్చు, బట్ ఎన్ని యాపిల్స్ తినాలి? ఇట్స్ ఏ సింపుల్ క్వశ్చన్. సో ఈ రోజున మనం ఇవన్నీ తినాలంటే తినగలమా, కొనగలమా? సో నేనైతే ఏం చెప్తానంటే తినగలం కానీ కొనలేం, రైట్? సో కొనగలిగేటట్టయితే ఈ బాడీ తీసుకున్న ఫుడ్ అంతా న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో 1 క్యాప్సూల్ రీప్లేసెస్ ఆల్ దిస్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు స్పెర్లునా మెరుగైన ఆరోగ్యాన్ని చిరునామా పేపర్ కటింగ్. కర్ణాటకలో 30,000 మందిపై అధ్యయనం. ఓకే, అండ్ పెంచుకుంటే ఆరోగ్యం వస్తూ నూనె గురించి. అండ్ ఆవు ముర్రుపాలు ఆరోగ్యపు అస్త్రశస్త్రాలు. ఓకే, మన కొలెస్ట్రాల్ గురించి. అండ్ కమింగ్ టు కార్డియకర్, ద వెరీ 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 ఎసెన్షియల్ ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే నాకు తెలిసినంత వరకు మన ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్ లో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా హార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఉందని అనుకుంటున్నాను. సో మీ హార్ట్ ని కేర్ఫుల్ గా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కార్డియకర్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అందులో కోఎంజైమ్ Q10. సో కోఎంజైమ్ Q10 అనొచ్చు, లేదా కోక్యూటెన్ కూడా అనొచ్చు. ఇది ఏం చేస్తుందంటే హార్ట్ లో ఉన్న వాల్వ్స్ ఏది ఎనర్జీ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది మిరాకిల్ మాలిక్యూల్ కూడా అంటారు ఇది. ఓకే, ఇది న్యాచురల్ గా మన బాడీలో 25 వరకు జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ 25 తర్వాత బాడీలో జనరేట్ కాదు. కాబట్టి మనం దీన్ని ఫుడ్ అండ్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు. సో ఇద్దరిలో ఫుడ్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు? పెద్దవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా. సో బట్ పెద్దవాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వీక్ అవుతా ఉంటారు, ఎప్పుడు నీరసపడిపోతూ ఉంటారు. బట్ పిల్లలు తక్కువ ఫుడ్ తింటారు, బట్ డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ కోక్యూటన్ వాళ్ళలో పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి. సో ఎవరైతే కోక్యూటన్ కంటిన్యూగా ఫుడ్ సప్లిమెంటరీగా తీసుకుంటారో హార్ట్ అటాక్ అనేది చాయిస్, రైట్? అండ్ కమింగ్ టు ఫ్లాక్స్ ఆయిల్, ఇది అవిసె గింజలు అంటారు మీకు. సో అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఒమేగా 6 ఉంటుంది. సో మన బ్లడ్ లో ఎక్కడ కూడా ప్లేక్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ మన హార్ట్ లో ఉండేది. మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే అందులో ఎల్డిఎల్ తగ్గిస్తుంది, హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నేను పర్టికులర్ గా చెప్పాలంటే ఇది లేడీస్ కి చాలా చాలా మంచి ప్రొడక్ట్ అండి. సో ఋతుక్రమంలో వచ్చే ప్రాబ్లమ్స్ కి ఫ్లాక్స్ ఆయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ఆర్జినైన్, ఎల్-ఆర్జినైన్ అంటారు, ఇది మిరాకిల్ మాలిక్యూల్ ఇది. సో బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ కానీ తగ్గిపోతే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ న్యాచురల్ గా మనకు బూస్టప్ చేయడానికి మన దగ్గర ఆర్జినైన్ ఉంది. ఓకే, అండ్ కోకోనట్ ఆయిల్ అంటారు, ఇది ఎంసీటీస్ ఉంటాయి. సో థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ మనకు తెలుసు, థైరాయిడ్ గ్లాండ్ కి ఏదైతే ఉంటుందో పిట్యూటరీ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ T3 TS T4 TSH. ఒక TSH ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి హైపోథైరాయిడ్, తక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హైపర్ థైరాయిడ్ అంటారు. సో హైపోథైరాయిడ్ కి హైపర్ థైరాయిడ్ కి ద బెస్ట్ సప్లిమెంట్. అండ్ థైరాక్సిన్ హార్మోన్ హెల్దీగా ఉంచడానికి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి కోకోనట్ ఆయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆడవాళ్ళకి అవిసె గింజలు, ఔరా అవిసెలు, పేపర్ కటింగ్స్ మీరు చూడొచ్చు. అండ్ ఫిట్నెస్ ప్లస్ డైట్ ఫ్రెండ్స్. సో ఫినామినల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. నాకు ఇందులో ద ఫేవరెట్ ప్రొడక్ట్ వెస్లిమ్ షేక్. నేను దీని గురించి చెప్తాను ఒకసారి. సో వెస్లిమ్ షేక్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ స్లిమ్ అని ఉంది కాబట్టి ఇది వెయిట్ లాస్ ప్రొడక్ట్ మీరు అనుకుంటారేమో. ఇది వెయిట్ లాస్ తో పాటు హెల్దీ బ్రేక్ఫాస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎందుకన్నానంటే మన బాడీకి పొద్దు లేచిన వెంటనే మన బాడీకి ఏం కావాలి? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తో పాటు బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషన్ బాడీకి కావాలి, రైట్? బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్. ఓకే, ఎప్పుడైతే మన బాడీకి సమపాలుగా సమతుల్యంగా శరీరానికి దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం పోషకాలు అందించగలుగుతామో బాడీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో అందులో వెస్లిమ్ షేక్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందులో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 20 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఎవరికైనా మనకు క్వశ్చన్స్ అడుగుతాం కదా జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లైక్ ఏం అడుగుతామంటే, సార్ నేను బీపీ ఉందండి, ఏంటి అంటే సాల్ట్ తగ్గించమని చెప్తారు. ఓకే, షుగర్ ఉందంటే స్వీట్స్ తగ్గించండి, రైస్ తగ్గించమని చెప్తారు. అలాగే కొలెస్ట్రాల్ ఉంటే ఆయిల్ తగ్గించమని చెప్తారు. ఈ మూడు ఏమంటారండి? ఫుడ్డే కదా, రైట్? బట్ ఈ మూడు లేకుండా ఏదైనా ఫుడ్ ఉందా? సో మన దగ్గర ఉంది ఫ్రెండ్స్ వెస్లిమ్ షేక్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇది తీసుకోవడం ఇందులో సాల్ట్ ఉండదు, ఇందులో ఆయిల్ ఉండదు, స్వీట్ గా ఏమీ ఉండదు, రైట్? ఇది తీసుకోవడం వల్ల పొద్దున్న ఒక పూట తీసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్, బ్యాలెన్స్డ్ డైట్, అండ్ మీరు వెయిట్ మెయింటైన్ చేయొచ్చు.
2 పూట్ల తీసుకుంటే పొద్దున్న ఒక స్పూన్, నైట్ ఒక స్పూన్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫుడ్ తిన్న తర్వాత ఒక షేక్ తీసుకుంటే వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ ద ఫినామినల్ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈస్ లో క్యాలరీ, హై న్యూట్రిషన్. ఓకే. అండ్ కమింగ్ టు ప్రోటీన్ పౌడర్. సో మన బాడీకి ఎసెన్షియల్ ఫస్ట్ న్యూట్రియంట్ హ్యూమన్ బాడీ ఏదైనా ఉందంటే ద ప్రోటీన్. సో మన బాడీలో 22 అమైనో యాసిడ్స్ కావాలి. బాడీ ఓన్ గా 13 ప్రొడ్యూస్ చేసుకుంటుంది. రిమైనింగ్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనం తినే ఫుడ్ ద్వారా తీసుకోవాలి. ఓకే. సో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా మన ప్రోటీన్ పౌడర్ లో ఉంటాయి. సో అమైనో యాసిడ్స్ నేమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. హిస్టడైన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, థ్రియోనైన్, మిథియోనైన్ అండ్ వాలైన్. సో దీస్ ఆర్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్. అండ్ మీకు ఇందులో చూసుకుంటే ప్రోటీన్ పౌడర్ లో పీడీసీఎస్ ర్యాంక్ అంటారు. అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ అమైనో యాసిడ్ స్కోర్ అది 1 ఉండాలి. సో ఇది ఎవరైతే 1 ఉంటుందో మన ప్రోటీన్ పౌడర్ అనేది ఈజీగా డైటరీ సప్లిమెంట్. అండ్ కమింగ్ టు వెస్లిన్ క్యాప్సూల్స్, ఇది మన బాడీలో బ్రౌన్ ఫ్యాట్, ఎల్లో ఫ్యాట్ 2 ఉంటుంది. సో బ్రౌన్ ఫ్యాట్ అంటే థిక్ ఫ్యాట్ అనమాట. మన సైడ్ పట్టుకుంటే థిక్ ఫ్యాట్ దొరుకుతుంది మనకి చేతికి. దొరుకుతుందా లేదా మనందరికి? ఓకే. సో ఆ ఫ్యాట్ బర్న్ చేయడానికి మనకి వెస్లిన్ క్యాప్సూల్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఓకే. అండ్ అండ్ మన దగ్గర వెస్లిన్ టీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫినామినల్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా నా ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి కస్టమర్ కి నేను ఖచ్చితంగా ప్రమోట్ చేసే వెస్లిన్ టీ అనమాట. ఇది హాట్ బెవరేజ్ కింద ఉంటుంది. టీ కాఫీకి రీప్లేస్మెంట్ యూటిలైజ్ చేయొచ్చు. అండ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఈ కోవిడ్ టైంలో లెమన్ ఫ్లేవర్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్. టేక్ మై వర్డ్స్, డెఫినెట్ గా వెస్లిన్ టీ మీరు ఒక్కసారి ట్రై చేస్తే కంటిన్యూ చేస్తాను. అంత మంచి ప్రొడక్ట్ ఇది. అండ్ దీని ద్వారా టాక్సిన్స్ డిటాక్సిఫికేషన్ కూడా జరుగుతుంది మన బాడీలో. ఓకే. అండ్ మనం చూడొచ్చు 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియా ఇస్ ప్రోటీన్ డెఫిషియెంట్. సో చూసుకుంటే పట్టణాల్లో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకన్నా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. సో ఫ్రెండ్స్ మనం జాగ్రత్త పడాలి. ఎందువల్లంటే మన అందరూ కూడా సిటీలో లివ్ చేస్తాం. మనకి నాలెడ్జ్ ఉంది కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. సో హ్యావ్ టు సబ్స్టిట్యూట్ విత్ ప్రోటీన్. అండ్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. సో అందులో చూసుకునేసరికి కాల్షియం ఉంది, గ్లూకోజమైన్ ఉంది, కొలాజన్ ఉంది. కాల్షియం మనకు తెలుసు, మన బాడీకి రెగ్యులర్ గా కావాల్సింది కాల్షియం. సో అన్నిటికన్నా బాడీలో కాల్షియం దేనికి కావాలండి? అందరూ ఏమనుకుంటారు? టీత్ కి, బోన్స్ కి అనుకుంటారు. కానీ వీటితో పాటు బ్లడ్ కూడా 3% కాల్షియం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే అలర్ట్నెస్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో దిస్ కాల్షియం. అండ్ మన కంపెనీ వాళ్ళు దీనికి కేవలం 230 రూపాయలకి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్లూకోజమైన్ ఫ్రెండ్స్. సో మన బాడీలో జాయింట్స్ ఉన్నాయా లేదా? రైట్. మన బాడీ అంతా ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? ఒక దగ్గర ఉన్నాయి జాయింట్స్. మొత్తం బాడీ అంతా కూడా జాయింట్సే. ఈ జాయింట్ హెల్దీగా ఉండడానికి కార్టిలేజ్ కి మధ్య సైనోవైల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ అనేది గుజ్జు లాంటి పదార్థం. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బోన్ రాపిడికి గురై పౌడర్ లా ఫామ్ అయ్యి ఆ గుజ్జు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. వన్స్ యూజ్ ద గ్లూకోజమైన్. సో ఎవరైతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు గ్లూకోజమైన్ వాడకూడదు. డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే గ్లూకోజమైన్ వాడుకోవచ్చు. ద ఫినామినల్ ప్రొడక్ట్. అండ్ స్టార్టింగ్ ఇనిషియల్ గా ఇది వాడేటప్పుడు కొంచెం పెయిన్స్ వస్తాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పెయిన్ కిల్లర్. కొంచెం యూజ్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు కొలాజన్. సో కొలాజన్ నథింగ్ బట్ ఏంటంటే మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ కొలాజన్ ఇది. సో ఎక్కడైతే మన స్కిన్ మీద ప్రెస్ చేసేటప్పుడు డౌన్ కి వెళ్తుంది కదా, కుషన్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ కి, రొమటైడ్ ఆర్థరైటిస్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే L3, L4 ప్రాబ్లం కి బాగా సపోర్ట్ చేస్తుంది. స్పాండిలైటిస్, సయాటికా ప్రాబ్లం కూడా మన కొలాజన్ బాగా సపోర్ట్ చేస్తుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 200 ml కూలింగ్ వాటర్ లో ఒక సాచర్ కలుపుకొని మీరు తీసుకోవచ్చు. రైట్. అండ్ కిర్రు @35. మనకు తెలుసు 35 సంవత్సరాలకి అందరికీ మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యేవి. అండ్ గ్లైసెమిక్ హెల్త్. సో పాస్ట్ లో ఎవరికైనా సరే లైక్ మన జనరేషన్ ఎవరికైనా డయాబెటిక్ ఉంది, మనకు డయాబెటిక్ రాకుండా ఉండాలంటే నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేమ్కున్న ఒక ఇండియన్ డాక్టర్ అంటారు దీన్ని. సో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా ఉపయోగపడుతుంది మనకి. అండ్ బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ చేస్తుంది, వైరస్ ని, ఫంగస్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ స్టీవియా, తీపి తులసి అంటారు, షుగర్ ఫ్రీ క్యాప్సూల్ రీప్లేస్మెంట్ ఇది. ఓకే. అండ్ డిటాక్స్ అండ్ రిజర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రోజున మన భారతదేశంలో ఎక్కువ మంది పీపుల్ బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందంటే అది మలబద్ధకం, కాన్స్టిపేషన్. రైట్. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ లో ఫైబర్ అనేది తగ్గిపోవటం వల్ల. ఈ ఫైబర్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? పీచు పదార్థం దొరుకుతుంది. రైట్. సో నీరు పట్టినవి, నార పట్టినవి తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్ డేకి 35 నుంచి 38 గ్రాముల ఫైబర్ మనకు కావాలి. ఓకే. ఆ ఫైబర్ అనేది ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, ఓకే, పైల్స్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ఏమైనా లైక్ కాన్స్టిపేషన్ 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ప్రాబ్లం అవుతున్న వాళ్ళకి ఈ ఫైబర్ అనేది మనకి కలర్లెస్ ఫ్రెండ్స్ వాటర్ లో కలుపుకొని మనం తీసుకోవచ్చు. ఫినామినల్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే గ్యానోడెర్మా. సో సూపర్ ప్రొడక్ట్. దీన్ని ఏమంటారంటే సెల్ క్లెన్జర్ అంటారు. మన బాడీలో ఉన్న ఏదైతే సెల్ ఎఫెక్ట్ అయిన సెల్ ఉంటుంది కదా, లైక్ ఒక మంచి గాలి, మంచి నీరు, మంచి ఫుడ్ అందకపోతే ఆ కణం అనేది చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన కణాలన్నీ కూడా ట్యూమర్ కింద ఫామ్ అవుతాయి. ఆ ట్యూమరే క్యాన్సర్ కణం కింద గ్రో అవుతుంది. సో ఓకే. ఈ గ్యానోడెర్మాని ఏమంటారంటే కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. ఇది తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీని డిటాక్సిఫికేషన్ చేసి సెల్ క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది. ఓకే.
అలాగే డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ బ్లడ్ క్లెన్జర్ అనొచ్చు, లేదా బ్లడ్ సక్కర్ అనొచ్చు. బ్లడ్ లో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నిటి కూడా రిమూవ్ చేస్తుంది. ఫుడ్ ప్యాచ్ లా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు కాలు కడిగేసుకొని దానికి అంటించుకుంటే పొద్దున్నేసరికి వైట్ కలర్ లో ఉన్న ప్యాచ్ బ్లాక్ కలర్ లో మారిపోతుంది. అలాగే ఐ సపోర్ట్ క్యాప్సిల్స్ చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఎవరికైనా విజన్ ప్రాబ్లం ఉన్నా, ఓకే, సయాటిక్ లైక్ క్యాటరేజ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కళ్ళు పుసుకులు కట్టినా, లేదంటే ఐ విజన్ తగ్గుతున్నా, కళ్ళజోడు ఎక్కువ ఉన్న, సైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐ సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కర్కుమిన్ ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఇందులో ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. పసుపుకి ఇంత పేరు వచ్చిందంటే దానికి కారణం మిరాకిల్ మాలిక్యూల్ కర్కుమిన్ అంటారు. ఈ కర్కుమిన్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కోవిడ్ టైంలో చాలా చాలా సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ పసుపు తినండి ఒక పేపర్ ఆర్టికల్. అండ్ ఫినామినల్ కేటగిరీ ఉమెన్స్ హెల్త్. సో నేనేం చెప్తానంటే ఈ కేటగిరీ డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మన ఫ్యామిలీ హెల్దీగా ఉండాలంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హెల్దీగా ఉండాలి. సో దానికి మన కంపెనీ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్. సో నాకు తెలిసినంత వరకు ఈ రోజు ప్రతి 10 మంది ఆడవాళ్ళు ఖచ్చితంగా 8 మందికి రక్తహీనత అంటే ఎనిమిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. సో దానికి మన దగ్గర ఫోలిక్, జింక్, ఐరన్ ప్లస్ పరగడుపున అంటే మన ఫుడ్ తినే హాఫ్ అన్ అవర్ ముందు మనం ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ తీసుకుంటే హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది, రక్తహీనత తగ్గుతుంది. దాంతో పాటు ఎక్కువ మందికి స్ట్రెస్ లెవెల్స్, చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి కూడా కారణం ఐరన్ లోపమే. అలాగే క్రాన్బెర్రీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రాన్బెర్రీ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే పిఈ సెల్స్, ఇన్ఫెక్షన్స్, ఓకే, లేడీకి మూత్రాశయంలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా క్రాన్బెర్రీ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శతావరి మెక్స్ ఫినామినల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. 13 సంవత్సరాల దగ్గర నుంచి 55 సంవత్సరాల వరకు లేడీస్ కి ఈ సైక్లింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో, ఓకే, పీరియడ్స్ కానీ, పిసిఓడి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వాటర్ బబుల్స్ కానీ, సిస్టోల్స్ కానీ, గైనికల్ ఇష్యూస్ కానీ, ఓకే, ఈ నేమ్ ఇట్ ఎనీ ప్రాబ్లం, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ శతావరి. ఇట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. ఇది కేవలం ఆడవాళ్ళు మాత్రమే వాడాల్సిన ప్రొడక్ట్ ఫ్రెండ్స్. శతావరి అండ్ అలోవెరా కాంబినేషన్ లో మీరు యూజ్ చేయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ తో ఎవరైనా సఫర్ అవుతున్నారు, ఎందువల్లంటే ప్రతి ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న లేడీస్, మన అక్కలు, చెల్లెలు అందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ శతావరి మ్యాక్స్. అండ్ ఆల్రెడీ శతావరి పేపర్ ఆర్టికల్ లో కూడా పడింది. అండ్ హెయిర్ స్కిన్ నీల్ క్యాప్సూల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ప్రైమ్ కేటగిరీ ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ అండ్ ఫినామినల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది ప్రైమ్ కేటగిరీలో ఫస్ట్ ప్రొడక్ట్, నా ఫేవరెట్ ప్రొడక్ట్ క్రిల్ ఆయిల్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఫాస్ఫాలిపిడ్ ఒమేగా 3 విత్ ఆస్ట్రాక్సాంటిన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్లైడ్ మీద కనిపిస్తుంది, ఇది క్రిల్ అంటారు. ఓకే, ఇది ఒక చేప జాతికి చెందిన రొయ్య అంటారు. ఇది చేతి మీద పెట్టుకుంటే 2 అంగుళాలు ఉంటుంది. దీని నుంచి ఆరిజిన్ ఆఫ్ ఒమేగా 3 అంటార్టికా సముద్రంలో డీపెస్ట్ ఓషన్ లో పెరుగుతుంది అనమాట. ఇది ఎవరైతే రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైతే హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెగ్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ కి, హార్ట్, లివర్ ఫంక్షనింగ్ బాగా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీకి, మన కంటికి రంగులు గుర్తించే సామర్థ్యాన్ని కూడా బాగా ఇంప్రూవ్. ఎందువల్లంటే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ చూసుకుంటే ఇందులో ఆస్టాక్సాంతిన్ ఉంటుంది. యాంటీ ఏజింగ్ కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు ఒమేగా 3 అండ్ సి బక్తాన్. ఓకే, వెస్టేజ్ సి బక్తాన్ అని చెప్పొచ్చు. దీని గురించి చూసుకుంటే సి బక్తాన్ నథింగ్ బట్ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంటే స్ట్రెంత్ కి, స్టామినాకి, ఎనర్జీ లెవెల్స్ కి బాగా బూస్టప్ అవుతుంది. అండ్ ఇందులో ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది -4 డిగ్రీస్ నుంచి +4 డిగ్రీస్ లో లద్దాఖ్ అనే ఏరియాలో పెరిగే హిమాలయన్ బెర్రీ అంటారు. ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఫంక్షన్ కూడా బాగుంటుంది. ఆస్కార్బిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో సి బక్తా నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీ అందరికి. ఓకే, అండ్ కాంబయోటిక్స్, కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. ఇట్ ఈస్ అ రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. క్యాప్సూల్ లోపల క్యాప్సూల్ టెక్నాలజీ. అవుటర్ షెల్ లో మనకి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇన్నర్ షెల్ లో మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రోబయోటిక్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డైజెస్టివ్ డిజార్డర్స్ అంటారు. అంటే స్టమక్ అల్సర్స్ కానీ, ఓకే, గ్యాస్ట్రిక్ ఛాలెంజెస్ కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టిన్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటికి కూడా ఇది మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అలోవెరా విత్ కాంబయోటిక్స్ వాడటం వల్ల ఫినామినల్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ కమింగ్స్ టు మెటామైన్ ఫ్రెండ్స్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ మైండ్. సో మైండ్ ఫుడ్ అంటారు. ఇందులో పిఎస్ ఉంటుంది, ఫాస్ఫాటిడిల్ సెరైన్ అంటారు. ఇది తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, రీకాల్ రేట్ ఇంప్రూవ్ చేస్తుంది, మెమరీని, అటెన్షన్ ని అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తుంది. సో ఇది చోబుల్ గమ్లా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఆయుష్ అది కేటగిరీ ఇందులోకి వచ్చేసరికి గ్లూకో హెల్త్, కిడ్నీ హెల్త్, వైటల్ కాంప్లెక్స్, లివర్ హెల్త్, టాక్సిక్లిన్, రెస్పోకెరిన్, ట్రోకార్డ్. సో ఇందులో ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్, గ్లూకో హెల్త్. ఓకే, సో గ్లూకో హెల్త్కి వచ్చేసరికి జనరల్ గా డయాబెటిక్ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. సో డయాబెటిక్ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ లో ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ ఒక డ్రగ్ ను టాబ్లెట్ లో పెట్టివ్వడం వల్ల వాళ్ళు సంవత్సరాల తరబడి ఆ టాబ్లెట్ ని మెయింటైన్ చేసుకుంటా ఉంటారు. బట్ మన గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే న్యాచురల్ గా ఇన్సులిన్ యొక్క డ్రగ్ ప్యాంక్రియాస్ లో రిలీజ్ అవ్వాలి. ఆ ప్యాంక్రియాస్ లో రిలీజ్ అవ్వాలంటే దాంట్లో ఉన్న బీటా సెల్స్ యాక్టివ్ గా ఉండాలి.
ఆ బీటా సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి మన గ్లూకాల్ సపోర్ట్ చేస్తుంది. ఇది 6 to 8 మంత్స్ వాడటం వల్ల మళ్ళీ న్యాచురల్ గా మనకి ఇన్సులిన్ ప్రొడక్టివిటీ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ కొవ్వు మంటున్న కాలేయం, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఓకే. హెల్త్ ఫుడ్ లో కొట్టేసరికి మన దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంది అండ్ ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ ఉంది ఫ్రెండ్స్. చాలా మంచి ప్రొడక్ట్ ఇది. పిల్లలకి ఇందాక మీకు చెప్పిన కొలెస్ట్రాల్ ప్లస్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వల్ల ఇందులో డిహెచ్ఏ ఉంటుంది, డెకాహెక్సానిక్ యాసిడ్, డబుల్ ప్రోటీన్ ఇది. పిల్లలకి పొద్దున్న ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ పాలలో కలిపివ్వడం వల్ల వాళ్ళు హెల్దీగా యాక్టివ్గా ఉంటారు. బోన్ డెన్సిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి బ్రేక్ఫాస్ట్ సెరల్స్ ఉన్నాయి, ఫ్రెష్నప్ డ్రింక్స్ ఉన్నాయి, అలాగే జీటా కాఫీ అండ్ టీ పొడి కూడా మన దగ్గర ఉంది. ఓకే. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మీకు తెలుసు, ఇందులో ఆరిజినల్ ఉంటుంది, WHO, NIN అండ్ AH. NIN మీకు తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ విచ్ ఇస్ అ ఫెనామినల్ ప్రొడక్ట్. ఇది వాడటం వల్ల మన హెల్త్, మన హార్ట్ చాలా బాగుంటుందని చెప్పి సర్టిఫై కూడా చేయడం జరిగింది. అండ్ అది నూనె కాదు, ప్రాణహాని. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, మన కేజీ వేరుశనగ పిక్కల ఖరీదు 100 నుంచి 120 రూపాయలు ఉంటే కేజీ పిక్కలు ఆడిస్తే మనకి 1/4 కిలో నూనె వస్తుంది. బట్ 4 కేజీల పిక్కల ఖరీదు 400 రూపాయలు అయితే మనకి మార్కెట్లో దొరికే ఆయిల్ ఎంత దొరుకుతుందో మీకే వదిలేస్తాను క్వశ్చన్. సో మీరు చెక్ చేసుకోండి. ఇట్స్ జస్ట్ సింపుల్ అప్లయింగ్ కామన్ సెన్స్. ఓకే. మీ కామన్ సెన్స్ కొంచెం అప్లై చేస్తే బయట వాడే ఆయిల్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోజున డాక్టర్స్, హాస్పిటల్స్ బాగా పెరుగుతున్న కారణం ఏంటంటే కొలెస్ట్రాల్. ఓకే. ఈ కొలెస్ట్రాల్ కి మనం రైస్ బ్రాన్ ఆయిల్ తో చెక్ పెట్టచ్చు. మన దగ్గర ఫిజికల్లీ రిఫైన్డ్ ధాన్యం వరి పొట్టుని తయారు చేసే వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది మన దగ్గర. ఓకే. అండ్ గ్యానో కాఫీ ఉంది మన దగ్గర. అండ్ హియర్ సమ్ ఐ ఓపెనర్స్ ఫ్రెండ్స్. సో ఎవరింట్లో అండి? వంటింట్లో. ఏముందండి వంటింట్లో? విషం ఉందా లేదా? సో కూరగాయల్లో భారీగా పురుగుల మందుల అవశేషాలు. కారణం నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల మనం పండే విధానంలో చాలా వరకు ప్రాబ్లం ఉంది. పూర్ న్యూట్రిషన్ మన బాడీకి వెళ్తుంది. ఓకే. దాంతో పాటు కడుపులోకి కాలకూట విషం. సో రసాయనాలు, కెమికల్స్ వాడటం వల్ల మన బాడీ అంతా కూడా టాక్సిన్స్ నిర్మితం అయిపోవడం వల్ల ఎక్కువ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెన్షన్ మెథడ్ లో యూజ్ చేసుకోగలిగితే, ఏ మెథడ్ ఫ్రెండ్స్? ప్రివెన్షన్. లైక్ అంటే యాక్సిడెంట్ అవ్వడానికి ముందు హెల్మెట్ పెట్టుకుంటే బెటరా, అయిన తర్వాత పెట్టుకుంటే బెటరా? రైట్. అవ్వకుండా ముందు పెట్టుకుంటేనే ప్రివెన్షన్. లైక్ అలాగే మన బాడీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడానికి న్యూట్రిషన్ మనకు సపోర్ట్ అవుతుంది. రైట్. అండ్ ఈ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను డాక్టర్ని అడుగుతాను, సో వాళ్ళకి కన్సల్ట్ చేసి చెప్తానంటే, ఒకవేళ వాళ్ళకి అవగాహన లోపం ఉంటే, లైక్ న్యూట్రిషన్ గురించి తెలిగిపోయి ఉంటే మిమ్మల్ని చంపేయచ్చు. కారణం ఏంటి అంటే ఈ బుక్ రాసింది కూడా ఒక పెద్ద డాక్టరేనండి. ఈయన లైఫ్ స్టైల్ మీరు ఎవరైనా ఈ బుక్ డెఫినెట్ గా చదవాలి. ఎందువల్లంటే ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది మన సప్లిమెంట్స్ ఎంత బాగా వర్క్ చేస్తున్నాయి. రైట్. అండ్ యాంటీబయాటిక్స్ మితిమీరిన వాడకంతో ప్రమాదం. అవర్ యాంటీబయాటిక్స్ ఇస్ రన్నింగ్ అవుట్. బ్యాక్టీరియల్ అలవాటు పడిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో వాడతాం కదా ఆల్ అవుట్, అది అక్కడ టాప్ మోడ్, లో మోడ్ ఉంటుంది. మీరు చూసారు లేదో, ఎప్పుడు కూడా లో మోడ్ లో పెడితే ఆ దోమలు చచ్చిపోవు. టాప్ మోడ్ లోనే పెట్టాలి. కారణం ఏంటి? దోమలు కూడా అలవాటు పడిపోతున్నాయి. రైట్. అలాగే మన బాడీలో కూడా బ్యాక్టీరియా అలవాటు పడిపోతే ఏం చేస్తాం? సో ప్రాబ్లం వస్తే మెడిసిన్ వేస్తున్నాం, మెడిసిన్ కూడా క్లియర్ అవ్వకపోతే సో వీఆర్ వెరీ ఇన్ డేంజరస్ పొజిషన్. రైట్. అండ్ హీరో ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకోవచ్చు ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే అష్యూర్ సోప్. అండ్ టాప్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ 74 కోట్లు చేస్తున్నాం ఫ్రెండ్స్ టర్న్ ఓవర్. అలాగే రైస్ బ్రాన్ 198 కోట్లు. అలాగే ఒక చిన్న సోప్ TFM 76 అని నాకు యాక్చువల్గా తెలియదు ఫ్రెండ్స్. సో నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. సోప్కి ఒక క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీ 70 దాటితే బాగుంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. బట్ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక 40 రూపాయలు MRP సోప్, దాని క్వాలిటీ 76 TFM. మీరు కావాలంటే ఈసారి సోప్ చెక్ చేసేటప్పుడు మీరు వాడుతున్న సోప్ ఒకసారి చెక్ చేయండి TFM ఏంటుందో. ఓకే. అండ్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర, అలాగే పర్సనల్ కేర్ ఉంది, అండ్ మనకి అష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, లిప్స్టిక్, మస్కరా, కాజల్స్ ఉంటాయి మన దగ్గర. అలాగే స్కిన్ ఫార్ములా 9 లైక్ బ్లెమిషెస్, లైక్ హైడ్రేషన్ కి, అలాగే అండర్ ఐ సీరమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ట్రూ మెన్ మెన్ సెపరేట్ కేటగిరీ ఉంది. అలాగే డ్యూ గార్డెన్ ఇంటిమేట్ వాష్ ఉంది, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, లైనర్స్ ఉన్నాయి, అండ్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఫర్ లేడీస్ ఇట్ సెల్ఫ్. వాళ్ళకి పీరియడ్స్ టైంలో వాళ్ళకి వాష్ చేసుకోవడానికి మనకి ఇంటిమేట్ వాష్ బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మందికి తెలియదు. సో దీని గురించి చెప్పాలి డెఫినెట్ గా, ఎందువల్లంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఫర్ లేడీస్ కి. ఓకే. అండ్ హైవెస్ట్ ఒక హోమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. డిష్ వాష్ ఉంది, డిటర్జెంట్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్స్, అల్ట్రామాటిక్ పౌడర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కడుపులో కాలకూట విషయం, వంటింట్లో విషయం ఉంది. కారణం ఏంటంటే అవశేషాలు, లైక్ పెస్ట్స్, కెమికల్స్ ఎక్కువ వాడటం. సో మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫార్మర్స్ కి మనం కానీ సజెస్ట్ చేయగలిగితే సేంద్రియ పద్ధతిలో మంచి దిగుబడి తెచ్చే మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే హోలిస్టిక్ వెల్బీయింగ్ నౌ ఫ్రమ్ వెస్టేజ్. వెస్టేజ్ లో ఏది లేదు, ఎవ్రీథింగ్ దేర్. ఇప్పటి వరకు మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ ఉంది మన దగ్గర, ఎయిర్ కూడా ఉంది. ఇది షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఫ్రెండ్స్, ప్రౌడ్లీ ప్రమోటెడ్ బై వెస్టేజ్.
సో వాటర్ ప్యూరిఫైర్ గురించి మీకు డెఫినెట్ గా చెప్తాను. ఇందులో మనకి 4 ఫిల్టర్స్ ఉంటాయి. సో పీపీ ఫిల్టర్ ఉంటుంది, సిబి ఫిల్టర్ ఉంటుంది, ఆర్ఓ మెంబ్రేన్ ఉంటుంది. జనరల్ గా మనకి ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, కానీ వాటర్ ప్యూరిఫైర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు? వాటర్ ప్యూరిఫైర్ దేనికంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్ ని, కెమికల్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి మనకి వాటర్ ప్యూరిఫైర్ చాలా ఇంపార్టెంట్. హై టీడీఎస్ నుంచి లో టీడీఎస్ తీసుకురావచ్చు. అలాగే దీంతో పాటు ఫిల్టర్ తాలూకా లైఫ్ స్పాన్, మనకి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ, మార్కెట్ లో ఉన్న యాడ్స్ పబ్లిసిటీ చూసి మనం మోసపోయి ఏదో ఒక వాటర్ ప్యూరిఫైర్ కావాలని ఒక 10,000తో 12,000తో 15,000తో కొంటాం. కానీ దానికి సర్వీస్ అంటూ ప్రతి 3 నెలలకి 6 నెలలకి మనం ఆ ఫిల్టర్స్ మార్చుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకున్న టెక్నాలజీ ఏంటంటే, ఏదైతే 4 ఫిల్టర్స్ ఉన్నాయో మనకు డిజిటల్ డిస్ప్లే మీటర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏ ఫిల్టర్ అయితే అయిపోతుందో మనకి బ్యాటరీ రూపంలో కనిపిస్తుంది. ఒక పీపీ ఫిల్టర్ 6 మంత్స్, సిబి ఫిల్టర్ 8 మంత్స్, అలాగే ఆర్ఓ మెంబ్రేన్ 2 ఇయర్స్, అలాగే లాస్ట్ ఫిల్టర్ ఏఎఫ్ డిస్రప్టర్. ఇట్ ఈస్ ద ఓన్లీ టెక్నాలజీ విచ్ ఈస్ ఇన్ ఓన్లీ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్. సో ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటంటే, మన వాటర్ ఇప్పటి వరకు మనకు తెలుసు, ఇప్పటి వరకు మనం తాగుతున్న వాటర్ అంతా కూడా ఫ్రెష్ ప్యూరిఫైడ్ మినరల్ వాటర్, బట్ నాట్ హెల్దీ. వై? బికాస్ మన వాటర్లో స్టోర్ చేయడం వల్ల ఫిజికల్ కెమికల్తో పాటు బయలాజికల్ ఇంప్యూరిటీస్ లైక్ ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ కూడా ఇందులో ఏర్పడుతూ ఉంటుంది. ఆ వైరస్ ని, బ్యాక్టీరియాని కిల్ చేసి ఫ్రెష్ ప్యూరిఫైడ్ హెల్దీ వాటర్ ఇచ్చే ఒకే ఒక వాటర్ ప్యూరిఫైర్ ఆర్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ విచ్ ఇస్ ప్రమోటెడ్ బై షార్ప్. సో ఫినామినల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. నా ఆఫీస్లో ఉంది, మా ఇంట్లో ఉంది, అండ్ ప్రతి ఒక్కరికి నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ప్లీజ్ చేంజ్ యువర్ వాటర్ ప్యూరిఫైర్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? అండ్ కమింగ్ టు వాటర్ జగ్ కూడా ఉంది మన దగ్గర. 300 టీడీఎస్ వరకు మేము అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే, మన ఇంట్లో కొంతమందికి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ లేని వాళ్ళకి, మున్సిపల్ వాటర్ తాగే వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. 450 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. లీటర్నర దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ట్రావెలింగ్స్ టైంలో మనం ఏ వాటర్ పడితే వాటర్ కాకుండా ఈ జగ్ను యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనం మంచి వాటర్ తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్. సో నాకు తెలిసినంత వరకు నా ఫేవరెట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఎయిర్ ప్యూరిఫైర్. ఎందువల్లంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్, మంచి వాటర్, మంచి ఎయిర్. ఫుడ్ లేకుండా కొన్ని రోజులు, వాటర్ లేకుండా కొన్ని గంటలు, బట్ ఎయిర్ లేకుండా కొన్ని సెకండ్స్ కూడా మనం బతకలేం. అటువంటి ఎయిర్ ప్యూరిఫైర్. ఎయిర్ ప్యూరిఫైర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే పార్టికల్ మ్యాటర్, పిఎం అంటారు. ఈ పిఎం 2.5, పిఎం 10 మీరు ఎప్పుడైనా సరే మీ సిటీస్ లో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీకు డిజిటల్ డిస్ప్లే సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. అందులో 2.5 ఎంత ఉంది, 10 ఎంత ఉంది. 2.5 గురించి మీకు చెప్తాను. మన తల వెంటకి నిలువుగా పెట్టి 100 ముక్కలు చేస్తే ఎంత చిన్న పార్టికల్స్ ఉంటాయి, అంతకన్నా చిన్న పార్టికల్స్ మన కంటికి కనిపించకుండా గాల్లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ పార్టికల్స్ అన్నిటిని కూడా మన ఎయిర్ ప్యూరిఫైర్ రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నథింగ్ బట్ 2.5 సైజ్ అంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, రైట్? అండ్ దీంతో పాటు 10 సైజ్ పార్టికల్స్ అంటే డస్ట్ పార్టికల్స్, ఓకే, మోల్డ్, ఫంగస్, ఓకే, అలాగే డస్ట్ పార్టికల్స్, వీటన్ని కూడా పిఎం 10 సైజ్ అంటారు. మన ఇంట్లో సన్లైట్ పడకపోవడం వల్ల కానీ, వెంటిలేషన్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే పూర్ వెంటిలేషన్ ఉన్న ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోయినా కూడా మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైనస్ అని, ఆస్తమా అని, డస్ట్ అలర్జీ అని. ఎవరైనా సైనస్ కానీ, ఆస్తమాకి కానీ, ఎవరైనా ఈ ఇన్హేలర్స్ కానీ ఎక్కువ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్ కలిగిపోతాయి. బాగా గుర్తుపెట్టుకో. ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరింట్లో ఉంటుందో వాళ్ళు సేఫ్. అండ్ రీసెంట్లీ ఆర్ వెస్టేజ్ కంపెనీ ప్రౌడ్లీ అనౌన్స్డ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరింట్లో అయితే ఉంటుందో కోవిడ్ కెనాట్ సర్వైవ్. విత్ ఇన్ 30 seconds లో కోవిడ్ ని కూడా మనం ఎలిమినేట్ చేస్తుంది. సో సర్టిఫైడ్ బై 28 గ్లోబల్ ల్యాబొరేటరీస్, 7 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. జస్ట్ యూ ఫీల్ ఇట్. ఎయిర్ ప్యూరిఫైర్ ద ఫినామినల్, రైట్? అండ్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ వాయు విలియం టాప్ 10 సిటీస్ ఇన్ ద వరల్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, టాప్ 10 సిటీస్ ఇన్ ద వరల్డ్ లో ప్రపంచంలో 10 సిటీస్ లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. అందులో 8 సిటీలు మన కంట్రీలో ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, రైట్? అండ్ కమింగ్ టు మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్, వీఆర్ ఎన్విరాన్మెంటల్లీ ఎకో ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. ఆర్ కంపెనీ, ఈ కంపెనీలో నేను ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందువల్లంటే, సో మన బాడీని చూసుకోవడానికి, మన హెల్త్ ని కాపాడుకోవడానికి మన దగ్గర మంచి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే మనం చాలా లవ్ అండ్ అఫెక్షన్ తో మనం కొనుక్కుంటాం కదా మన వెహికల్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, వాటిని కూడా బాగా ఉంచుకోవడానికి మన దగ్గర మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ 2 వీలర్ కి 4 వీలర్ కి మన దగ్గర ఉంది. ఇంజిన్ ఎమిషన్ ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిస్తుంది, మైలేజ్ ఇంప్రూవ్ చేస్తుంది, పికప్ ని పెంచుతుంది, వైబ్రేషన్ కంట్రోల్ చేస్తుంది. 30,000 కిలోమీటర్ల వరకు ఒక మ్యాక్ డ్రైవ్ సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకే? అండ్ మన దగ్గర మాస్క్లో ఉన్నాయి ఎసెన్షియల్లో, ఓకే? అండ్ బెస్ట్ డీల్స్ ఉన్నాయి మన దగ్గర. కేటగిరీస్ చూసుకుంటే ఆన్లైన్ గ్రోసరీ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బెస్ట్ ప్రూవ్